హలో నేను సిఎస్ రావు. తిరుమలలో శ్రీవారి దర్శనం జరగాలి అని అంటే ఆయన కరుణించాలి ఫస్ట్. అలాగే ఆయన కరుణించాలని అంటే మనం ఆయన్ని ప్రార్థించాలి. ఆయన అనుమతి లేనిది తిరుమల కొండ మీదకి అడుగు పెట్టలేము. అది అదృష్టం ఉండాలి. మీరు ఏ దర్శనానికి వెళ్ళినా ఎంతవరకు మీకు దర్శనం ఇవ్వాలో అంతవరకే ఇస్తారు వెంకటేశ్వర స్వామి. అది పెద్ద మహత్యం. అది ఎంత చెప్పినా కానీ తక్కువే. అయితే వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి దర్శనాలని బూచిగా చూపించి అనేక మంది దళారులు తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం కింద ఉన్నారు, ఆన్లైన్లో కూడా మోసం చేస్తున్నారు చాలామంది. ఎలా అంటే ఎగ్జాంపుల్ చెప్తా. స్పెషల్ దర్శనాలకు సంబంధించి 300 రూపాయల టికెట్ ఇష్యూ చేస్తూ ఉంటారు. ఇష్యూ చేస్తారు, స్లాట్లన్నీ బుక్ అయిపోతాయి. ఆ తర్వాత నుంచి మీకు వాట్సాప్ కాల్స్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్యకాలంలో. నాకు 2-3 సార్లు చేశారు. వాట్సాప్ కాల్ చేసి మీకు దర్శనం కావాలా, 300 రూపాయల దర్శనం కావాలంటే మీరు 5,000 రూపాయలు ఇవ్వండి లేదా 10,000 రూపాయలు ఇవ్వండి. ఆ డేట్స్ని బట్టి వీకెండ్లో అయితే ఒక రేటు, వీక్ డేస్లో అయితే ఒక రేటు, తర్వాత ఆస్పిషియస్ డేస్ ఉంటాయి కదా అప్పుడైతే ఒక రేటు, ఇలా డిమాండ్ చేస్తున్నారు. నాకే వచ్చినాయి వాట్సాప్ కాల్స్ 2-3 సార్లు. డైరెక్ట్గా వాట్సాప్ కాల్స్లో వస్తున్నాయి. అలాగే వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ పెడుతున్నారు. మెసేజ్ పెట్టి ఈ నెంబర్కి కాల్ చేయండి, ఈ నెంబర్కి కాల్ చేస్తే కనుక మీకు 300 రూపాయలు స్పెషల్ దర్శనాన్ని మేము ఇప్పిస్తామని చెప్పి. అంటే ఏ స్థాయిలో దళారులు ఎంటర్ అయ్యారు, అసలు 300 రూపాయల దర్శనాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ స్లాట్లో ఎంత మోసం జరుగుతుంది అనేది ఫస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం గుర్తించాలి, బోర్డు. అలా కాకుండా ఇప్పుడు ఏం చెప్తున్నారు, దళారులు ఎక్కువైపోయారు, దళారులు ఎక్కువైపోయిన క్రమంలో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కొంతమంది దళారుల మీద మేము కేసులు బుక్ చేసాం. అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది దళారులు ఉన్నారు. వాళ్ళకి మీరు మోసపోవద్దు. వాళ్ళ మాటలు విని కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్లో, తిరుమల తిరుపతి దేవస్థానం యాప్లో మీరు ఆన్లైన్ దర్శనాన్ని బుక్ చేసుకోండి, లేదా ఆర్జిత సేవలు బుక్ చేసుకోండి. ఏదైనా సరే ఆన్లైన్లో యాప్ ద్వారా మీరు బుక్ చేసుకోండి అని చెప్పి అవేర్నెస్, అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సంతోషం. మరి ఆ దళారులను కనుక్కోవాలి కదా, దళారులను కనుక్కోలేకపోతున్నారా? ఇన్ని కోట్ల మంది శ్రీవారి భక్తులకి అవగాహన కల్పించడం అంటే కష్టం. కానీ ఎవరైతే లిమిటెడ్గా ఉండేటువంటి దళారులు ఉన్నారో వాళ్ళని కట్టడి చేయటం అనేది ఈజీ. ఆ దళారుల మీద చర్యలు తీసుకునేటువంటి ఆలోచన తిరుమల తిరుపతి దేవస్థానం చెయ్యాలి. అది చెయ్యాలని అంటే సాంకేతిక పరంగా పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవ్వాలి. రూములు అలాగే దర్శనాలు రెండిట్లో కూడా నీకు అనఫిషియల్గా చేస్తూ ఉన్నారు. నేను రీసెంట్గా గత నెల 27 అనుకుంటా, 27వ తారీఖున తిరుమల వెళ్ళాను. తిరుమల వెళ్ళినటువంటి సందర్భంలో బ్రహ్మోత్సవాలు. నార్త్ నుంచి ఎవరో ఒక ఏజ్డ్ పీపుల్ వచ్చున్నారు. వాళ్ళకి రూమ్ ఇవ్వాలి. రూమ్ కావాలంటే ఎవరు సమాధానం చెప్పట్లేదు. దాదాపు 4-5 గంటలు వాళ్ళు బయటకు వచ్చినారు. తర్వాత రూము కావాలంటే కొంత వెయిట్ చేయాలని చెప్పి చెప్తూ ఉన్నారు. కౌంటర్లు అడిగితే అందుకే కూర్చున్నామని చెప్పి నాకు చెప్పారు. తర్వాత ఏమైందో నాకు తెలియదు. సో మొత్తం మీద ఆ తర్వాత నేను నా రూమ్ కోసం అప్పటికే నేను 2 అవర్స్ వెయిట్ చేస్తాను రూమ్ కోసం. మళ్ళీ రూమ్ కోసం వేరే దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అసలు రూమ్స్ కోసం ఆన్లైన్లో రూమ్స్ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు ఓలా, ఓబరు, ర్యాపిడో, తర్వాత ఐఆర్సిటిసి, ఆర్టీసీ ఇవన్నీ ఆన్లైన్లో అలాట్ చేస్తున్నాయి కదా. రూములు ఎందుకు అలాట్ చేయలేకపోతున్నారు? దీనికి అసలు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళేటట్టు ఎందుకు ఏర్పాటు చేయలేరు? అంత టెక్నాలజీ వచ్చింది కదా. బార్కోడ్స్ పెట్టేసి చేయొచ్చు, కానీ చేయలేకపోతున్నారు. రూమ్స్ కోసం పడిగాపులు కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకే దళారులు వచ్చి ఎంటర్ అవుతున్నారు. దళారులు వచ్చేసి మేము రూమ్ ఇప్పిస్తూ ఉంటున్నారు. ఎలా ఇప్పిస్తామని అంటే లోపల రూమ్లు ఉంటాయి, రూమ్లు ఇవ్వరు. ఈ దళారులకి వాళ్ళు ఇస్తారు. దళారులకి ఇస్తే మీరు టికెట్ బుక్ చేసుకుని అక్కడికి వెళ్తే దళారులకి డబ్బులు ఇచ్చేస్తే అప్పుడు దళారులు రూమ్ బుక్ చేస్తారు. నేను స్వయంగా అనేక ఇబ్బందులు పడ్డా రూమ్ కోసం ఈ మధ్య కాలంలో. ఆ తర్వాత దర్శనం నా కళ్ళ ముందే, నేను అక్కడ రూమ్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడే ఒక 2 వచ్చేసి దర్శనం కావాలి అని అంటే
మేము ఇప్పిస్తామని చెప్పి చెబుతున్నారు. ఎంత అని అడుగుతున్నారంటే 300 రూపాయల దర్శనానికి 10,000 అడుగుతున్నారు. మరి బ్రేక్ దర్శనానికి అయితే 30-40,000 డిమాండ్ చేస్తున్నారు. ఇది తిరుమలలో జరుగుతున్నటువంటి దందా. మరి ఈ దందాన్ని కట్టడి చేయాలంటే కంప్లీట్గా దానికి సాంకేతికపరమైనటువంటి అంశాలని తీసుకోవాలి. సాంకేతికంగా ప్రతిదాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంది, నేను అక్కడ రూమ్లో ఉన్నప్పుడు ఆ రూమ్ బుక్ చేయడానికి లోపల ఉండేటువంటి ఎంప్లాయీస్ చెవుల్లో ఫోన్ అలానే మోగుతూనే ఉంటుంది. వాళ్ళకి ఎవరు మాట్లాడుతున్నారా అంటే బోర్డు సభ్యులు, లేదంటే బోర్డులో హెడ్స్, లేదంటే జేయూ ఆఫీస్ నుంచి ఇలా ఫోన్లు వస్తే వాళ్ళకి రూమ్స్ బుక్ చేస్తుంటారు. త్రూ ఫోన్ ఒకవేళ రాకపోతే ఆడుండేటువంటి వాళ్ళు మామూలు వాళ్ళకి రూమ్ ఇచ్చే పరిస్థితే లేదు. ఇక ఆన్లైన్, ఇప్పుడు ఆన్లైన్ తీసుకుంటే మీరు అంగప్రదక్షిణ, ఉజాల సేవ, కళ్యాణం, సుప్రభాతం ఇలా రకరకాలుగా ఆర్జిత సేవలు ఉన్నాయి. ఈ ఆర్జిత సేవలను కూడా బ్లాక్లో అమ్మేస్తున్నారు. అలాగే స్పెషల్ దర్శనాలు, అసలు స్పెషల్ దర్శనాల్లో ఎంత గ్యాంబ్లింగ్ అంటే అంత గ్యాంబ్లింగ్. ఆ యాప్లో జరుగుతున్నటువంటి గ్యాంబ్లింగ్ని మీరు కట్టడి చేయాలి. ఫస్ట్ ముందు దళారులని కట్టడి చేయాలంటే యాప్లో జరుగుతున్నటువంటి దారుణాలను కనుక మీరు ఆపగలిగితే దళారులకు అవకాశం ఉండదు. అక్కడ ఆపకుండా దళారుల్ని మీరు గమనించండి, దళారుల మాట నమ్మొద్దని చెప్తే ఎలా? మీరు ఆన్లైన్లో మీకు స్పెషల్ దర్శనాలు అనగానే 10 గంటలకి యాప్ ఓపెన్ కాదు, ఎవరికి రౌండ్ తిరుగుతుంటుంది. ఫస్ట్ 5 మినిట్స్ మీకు ఎవరికి ఓపెన్ కాదు. ఈ 5 నిమిషాల తర్వాత ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు అక్కడ బుక్ అయినటువంటి స్లాట్లు బుక్ అయినట్టు కానీ చూపిస్తుంటుంది. మరి ఈ 5 నిమిషాల్లో ఎవరు స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు? ఇది కనిపెట్టగలిగితే మీరు దళారులు కట్టడి చేయాల్సిన అవసరం, దళారులని ఆటోమేటిక్గా వాళ్ళే కామ్ అయిపోతారు. ఈ 5 నిమిషాల్లో స్పెషల్ దర్శనాలకు సంబంధించిన స్లాట్లు ఏమైపోతున్నాయి, అలాగే ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి స్లాట్లు ఏమైపోతున్నాయి. ఫస్ట్ ఆ యాప్ నిర్వాహకులకు సంబంధించి ఆ యాప్లో ఏ విధంగా నిర్వహణ జరుగుతుందనే దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ యాప్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దళాలకు అవకాశం ఉండదు. మీరు అక్కడ కాన్సన్ట్రేషన్ చేయకుండా వాళ్ళకి 5 నిమిషాల్లోనేమో కొన్ని వేల స్లాట్లు పోతున్నాయి వాళ్ళ చేతుల్లోకి, ఆ స్లాట్లో వీళ్ళు అమ్ముకుంటున్నారు. అసలు ఇది ఎలా సాధ్యం? జనరల్గా బయట అమ్ముకోవడం అనేది ఎలా సాధ్యం? అసలు పెద్ద మిరాకిల్. ఎందుకంటే మనం 300 రూపాయలు స్పెషల్ దర్శనం బుక్ చేసుకున్నా, ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నా ఖచ్చితంగా మన ఆధార్ కార్డు ఎవ్రీథింగ్ మనం అప్లై చేయాలి. కానీ ఆ ముందే స్లాట్లు బ్లాక్ చేసేసి మరి ఈ విధంగా బ్లాక్లో అమ్ముకుంటున్నారంటే అది టెక్నికల్ ఇష్యూ కదా, లేదంటే సాధ్యం కాదు కదా స్పెషల్ దర్శనాలకు వెళ్ళటం అనేది ఎంట్రీ కాకుండా. సో ఇవన్నీ ఫస్ట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని, లేటెస్ట్గా వచ్చినటువంటి ఐహ్యాండ్ టెక్నాలజీని ఉపయోగిస్తే ఖచ్చితంగా ఈ దళాలను కట్టడి చేయొచ్చు. వాళ్ళని కట్టడి చేయడం పెద్ద కష్టమేం కాదు. ఊరికే దళాలు ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పినంత మాత్రాన ఆ సమస్యకి పరిష్కారం కాదు. ఫస్ట్ ఎక్కడ పుండు ఉంది దానికి ఏముందేయాలో కనుక్కొని పుండు ఉన్న చోట ముందేయాలి. అలా కాకుండా ఒక చోట పుండు ఉంటే ఇంకోసారి ముందేస్తే తగ్గదు. సో కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం అనేది ఎంతమంది వెయిట్ చేస్తుంటారు, ఎంతమంది కొన్ని కోట్ల మంది దానికోసం పరితపించిపోతుంటారు. అలాంటి దాన్ని బ్లాక్లో అమ్ముతుంటే, లేదంటే దళారులు ఎంటర్ అయ్యి విచ్చలవిడిగా దాన్ని ఇచ్చేస్తూ ఉంటే కట్టడి ఎలా చేయాలని చెప్పి ఆలోచించకుండా మీరే తెలుసుకోండి, మీరు అవగాహన పెంచుకోండి అని అంటే ఓకే, అవగాహన పెంచుకోవాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. కానీ ఫస్ట్ మనం చేయాల్సింది చేయాలి కదా. 1, 2 ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ లైన్స్, ఆ క్యూ లైన్స్లో ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియాలంటే ఫస్ట్ బోర్డు మెంబర్స్ వాళ్ళు వెళ్ళాలి, సర్వదర్శనానికి వెళ్ళాలి. ప్రోటోకాల్ దర్శనానికి వెళ్తే సమస్యలు తెలియవు, బాధలు తెలియవు. బ్రేక్ దర్శనానికి వెళ్తే బాధలు తెలియవు. మీరు కనుక మామూలు క్యూలో వెళ్తే తెలుస్తుంది ఆ బాధలు ఏంటనేది. అది కూడా మీరు ఫ్యామిలీతో వెళ్ళాలి, అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధలు ఏందనేది. అప్పుడు కానీ మీరు సంస్కారాలు చేయరు అక్కడ. అప్పుడు దాకా ఊరికే మాటలు చెప్తుంటారు మీడియాలో,
ఎట్లనే జరిగిపోతుంటుంది. మరి అలాంటి పరిస్థితి వస్తే రావాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూ లైన్లు అక్కడ నెట్టుకోకుండా చేయగలిగితే చాలు. జస్ట్ 3 పాయింట్లు నెట్టుకుంటున్నారు. ఆ 3 పాయింట్లు సెట్ చేస్తే సరిపోతుంది. బంగారు వాకిల దగ్గర సెట్ చేయాలి, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మెయిన్ ద్వారం దగ్గర, మళ్ళీ పోయేటప్పుడు మెయిన్ వాకిల దగ్గర, అలాగే ఆధార్ కార్డు వెరిఫికేషన్ దగ్గర, ఇట్లా 4 సార్లు అసలు సింగిల్ క్యూలు పెట్టాలి. మొత్తం సింగిల్ క్యూ పెడితేనే నెట్టుకోకుండా ఉంటారు. లేదంటే రోజు తొక్కిసలాటే కదా. దీనికి పరిష్కారం సింగిల్ క్యూలు పెడితే సింపుల్గా అయిపోతుంది. సింగిల్ క్యూ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింగిల్ క్యూ పెడితే దర్శనం చేసుకొని వచ్చేస్తారు, 1 గంట అటు ఇటు. అలా కాకుండా ఈలోపు నెట్టుకోవటం, తర్వాత అక్కడ కూర్చోబెడతారు. అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఒకసారి వదిలేస్తారు. వదిలేసినప్పుడు ఒకటే ఉంటుంది గేటు, దాంట్లోకి ఎవరు ముందు పోవాలని ఎవరికి వాళ్ళు దోచుకుంటారు. 2వ గేటు కూడా ఉంది కదా, 2 గేట్లు తీసేయచ్చు కదా, తీరు. అంటే నెట్టుకోవాలి, భక్తులు ఇబ్బంది పడాలి. మరి అదే ఆనందమో తెలియదు. కాబట్టి తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ప్రతిదీ అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎవరు ఏంటి అనేది చూస్తుంటారు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు భక్తులు అనేది కూడా చూస్తుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వెంకటేశ్వర స్వామి వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం అయితే చెప్తారు. కాకపోతే అప్పటి వరకు వెయిట్ చేయడం కన్నా మనకు తెలిసినటువంటి అంశాలను చెప్తే ఏదైనా పరిష్కారం లభిస్తుందేమో అని చెప్పి నా కంఠశోష తప్పితే తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా ఉంది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది, ఇంకా మార్పులు రావాల్సింది. దానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాలి. టెక్నాలజీ ఉపయోగించుకుని సమస్యకు పరిష్కారం చూపిస్తారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.